కలికాలం అంటే ఇదేనేమో. ధర్మం 4 పాదాల నుంచి ఒక్క పాదం కాదు కుంటుతుంది అంటారు, ఇప్పుడు దేకుతున్నది అంటారేమో. ఎందుకంటే కవితకి బెయిల్ ఇవ్వడం తప్పు కాదు, ఆవిడికి సంబంధించినటువంటి విచారణ ఎదుర్కోవడం తప్పు కాదు, అలాంటిది ఏం లేదు. కానీ జైలులో ఉన్నటువంటి వాళ్ళకి బెయిల్ వస్తే విజయోత్సవ ర్యాలీ నిర్వహించాలనుకోవడమే వింత. అది కూడా ప్రచారం చేసుకోవడం కూడా ఎలాంటి ప్రచారం చేస్తున్నారు? ఆవిడ నిర్దోషిగా బయటకు వస్తుంది, ఏది పోరాడి సాధించింది. ఏం సాధించింది? ఇంకా ఆవిడేమీ కోర్టులో నిరపరాధిగా తేలలేదు. ఓ మహిళ కాబట్టి అని చెప్పి బెయిల్ ఇచ్చారు. అది కూడా ఇన్ని రోజుల పాటు జైల్లో ఉంది కదా, కేసు దర్యాప్తు కూడా పూర్తయిపోయింది కదా, ఛార్జ్షీట్ కూడా వేసేశారు కదా అని చెప్పి ఇచ్చారు. ఈడీ కేసులో ఆల్రెడీ ఇంతకుముందు బెయిల్ వచ్చేసింది కదా సిసోడియాకి, ఆవిడ తర్వాతనే కాబట్టి ఈవిడ ఉన్నది, ఈవిడ ఇంకా కొత్తగా ప్రభావితం చేసేది లేదు కాబట్టి అని బెయిల్ ఇచ్చారు. కానీ ఆమె పేరున విజయోత్సవ ర్యాలీ అంటే ఇది ఎలా తయారైపోయిందంటే, జైలు నుండి బయటకు వచ్చినప్పుడు ఇదివరకటి రోజుల్లో కొంచెం సైకలాజికల్గా నెగిటివ్ ఫీలింగ్ ఉండేది, ఇప్పుడు కూడా ఆ ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ పోగొట్టడానికి నీకేంటి అనేటటువంటి కాన్సెప్ట్. చివరికి అనంతబాబుకి మర్డర్ చేసి వచ్చినోడికి కూడా భారీ ర్యాలీలు చేయాలి, దాంతో పోల్చుకుంటే కవితది 1000 రెట్లు బెటర్ అనుకుంటా.